యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 10811. ఏంటి ఇడు మెక్కేజ్ వెళ్ళిపోతున్నట్టున్నాడు అప్పుడు. ఏంట్రా కొబ్బరి పచ్చడి పట్రా. ఎరా అట్లో పచ్చడి నంచు తింటున్నావా, పచ్చడిలో అట్లు నంచు తింటున్నావా? ఎందులో ఏది నంచుకుంటే ఏంట్రా, డబ్బులు ఇస్తున్నాం కదరా. ఇచ్చావులే, అప్పుడు ఎప్పుడో నీ కూతురు సమత అయినప్పుడు ఇచ్చావు. అది పెళ్ళే కాపురానికి కూడా వెళ్ళిపోయింది, త్వరగా డబ్బులు ఇవ్వలేదు. ఇస్తాంలేవో, ఊరు వదిలి వెళ్ళిపోతావేంటి? నువ్వు ఊరు వదిలి పోవురా, నీలాంటి వాళ్ళు 10 మంది తగిలితే నేను పోవాలి ఊరు వదిలి. అల్లం జీలకర్ర ఎక్కువేసి మంచి పెసరట్ వేసుకో. ఏమే పెసరట్ వేసుకో. ఏం బాబురా, పండగ సీజన్ కదా, వ్యాపారం ఎలా ఉంది ఏంటి? ఏం చెప్పమంటావురా, ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెర్రికాటన్ క్లాత్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది. అవును, ఈ రెడీమేడ్ షాపులు వచ్చిన తర్వాత ఏది కొట్టు చీకటి జాకెట్ ముక్కలాగా మరీ అయిపోయింది. సర్లేరా, బిజినెస్ అన్నాక ఎత్తు పొలాలు తప్పవు కదా. కరెక్టేరా, కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తలేదా? వెళ్తదిలేరా, ఎదవలకు కూడా ఏదో టైం వస్తుందని బెమ్మంగారు ఎప్పుడో చెప్పారు కదా. ఏమే ఇడ్లీ రేకులు 4 ఉన్నాయి, 5వ తేదీ. శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రు వంశ యోధుడు కాల భైరవ. నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణం వేయాలి, సరేనా? మేమేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుకోవచ్చుగా. ఈ కాలభైరవికి అడ్డు చెప్తే గోదావరిలో గెంటుతా. చెప్పింది చేయండి, వెయ్యండి. ఏంట్రా వేయట్లేదు, ఏమైంది? రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా? స్కూల్ కు రెడీ అవటం మానేసి ఇక్కడ మగధేర ఆటలాడుతున్నావా? అది కాదు నానా. ఇంకెప్పుడైనా ఇట్లే రేపు తీసుకొచ్చే మగధేర యుగధేర ఆటలాడేవనుకో, చెట్టి ఇప్పేసి 7 పెనం మీద కూర్చోబెట్టేస్తారు అంతే. సరే నానా, నేను చూసుకుంటా. ఆడుతున్న నా ఆటని ఆపేశానని విర్రవీగుతున్నారా మా నాన్న. కానీ ఆయనకి తెలీదు నేను మాట వినని మొండివాడినని. ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాను రా భైరవా. రెడీ అవుతున్నావా? కనిపెట్టా సరే. సీను, ఇవిగో పాలు. అబ్బా, ఈ రోజు కూడా పాలేనా? బూస్ట్ కొనమని ఎప్పటి నుంచి అడుగుతున్నానమ్మా. అడుగుతావురా, ఎందుకు అడగు? నువ్వు అడిగినవన్నీ కొనివ్వడానికి మీ నాన్న జిల్లా కలెక్టర్ కాదురా, పోస్ట్ మాస్టర్. అయినా వాటన్నిటికన్నా పాలే మంచివిరా. ఏం కాదు, టీవీలో సచిన్ చూడు, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తాడు. అవర్ ఎనర్జీ. ఆ సచిన్ ఏం పోయిందిరా, డబ్బులు తీసుకుని ఏమైనా చెప్తాడు. ఆయన బూస్ట్ తాగిన వాళ్ళందరూ సచిన్ టెండూల్కర్లు,
లక్ష దోనోళ్ళందరూ ఐశ్వర్యరాయలు అయిపోతే మీ అమ్మ ఇప్పుడు ఐశ్వర్యరాయ్ అయిపోయింది. నేనే ఐశ్వర్యరాయనైతే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని? వెళ్ళి అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకునేదాన్ని. అబ్బో విశ్వనాథం గారు వస్తున్నానండి. కార్డు ముక్కోటి ఇవ్వండి. స్వామి, నీ దయతో మా నానిచ్చిన 10 ఎకరాలని 100 ఎకరాలు చేశాను. ఇంకొంచెం దయ చూపించి ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు చేసావనుకో, ఎకరానికి 1000 చొప్పున ₹1,00,000 నీ ఉండిలో వేసేస్తాను. నాన్న, ఎకరానికి 1000 చెప్పినా ₹1,00,000 కాదు, 10 లక్షలు అవుతుంది. 10 లక్షలా? లెక్కేసుకోకుండా మొక్కేశాను రా. బాగా అయింది. దేవుడితో బేరాలాడితే ఇలాగే ఉంటుంది. అయినా ఉన్న ఎకరాలు చాలవా? ఓ స్పీచ్ మొహమా, ఈ లోకంలో మనిషి ఇక చాలు అనుకోనిది ఒకటి ఉంది, అదే ఆస్తి. ఎవడన్నా గుండె మీద చేసుకుని చెప్పమను, నాకున్నది నాకు చాలు, ఇక సంపాదించను అని చెప్పరు, చెప్పలేరు. అందరూ మీకులాగే ఉంటారు. మరి ఉన్నదాంతో సంతృప్తి చెందేవాళ్ళు లేరు. తలపాక చుట్టుకోవడం చేతకాక తలంకర అన్నాడంటే వెనకడకొకడు. సంపాదించడం చేతకానోళ్ళే సంతృప్తి చెందావు అంటారు. అయినా మీతో వాదించడం నాది బుద్ధి తక్కువ. రారా పండు, పాలు తాగుదు గాని. పోండి పోండి. భద్రం గారు, భద్రం గారు ఎక్కడున్నారండి బాబు? ఎక్కడున్నానా? డ్రమ్ లోపల ఉన్నారేటండి బాబు? ఏం లేదురా, డ్రమ్ముకి సిల్లు పడింది. మరి కారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా, అందుకే చూస్తా. సామాన్ అంతా తెచ్చేసానండి. తెచ్చేసావా? ఎందుకు తెచ్చేసావు? మీ ఇంట్లోనే ఉంచేసుకోలేకపోయావు. ఏంటండి? లేకపోతే ఎట్లా తీసుకెళ్లిన సామాన్లు తీసుకురా వేటే? అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయండి. ఒక చెంచా పోయింది. ఒక్క చెంచా పోయిందా? అలాగా, అయితే ₹10 ఇచ్చే. ఒక్క చెంచా కదండి? ఒక్కటేనా? ఏరా, నొప్పెట్టిందా? నేను పీకింది ఒక్క గంటకే కదరా? నొప్పడుతుంది కదండి. మరి ఒక చెంచా అయినా చెంచాయే కదరా? నేను ప్రతిదీ భద్రంగా చూసుకుంటాననే మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడు. అర్థమైందా? అంచేత ₹10 ఇచ్చే 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 ఇచ్చే. తల్లి తల్లి, ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చే. వెళ్ళలేదు. స్కూల్ టైం అవుతుంటే ఏవో పిచ్చి బొమ్మలు కట్ చేస్తూ కూర్చున్నావేమిట్రా? పిచ్చి బొమ్మలు కావు, ప్రభాస్ బొమ్మలు. ఏవో బొమ్మలే, త్వరగా రెడీ అవ్వు. అమ్మ నాన్ని డబ్బులు ఇమ్మన్నాడే. ఎరా సూరి, తెగ చదివేస్తున్నారండి. కొన్ని ప్రశ్నలు రాలేదురా. నీకు అన్ని వచ్చేసినాయంట్రా? నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా, కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు. మరి పరీక్షలు రాస్తావురా? నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు. చదువుల తల్లి పార్వతి కాదు, సరస్వతి కదా. ఆ ముక్క నాకు కూడా తెలుసురా. నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు, ఆ చదువుల తల్లి పార్వతి గురించి. రే, ఇది పట్టుకోరా. ఇప్పుడు చూడు. హాయ్ పారు. ఏ కిట్టు, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని? సరే సరే, కోపడుకో. రాత్రి చదివావా? లేదు. లేదా? ఎందుకే? రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే చదవవా? కవచి పట్టుకొని చదవాలి. అది లేకపోతే టార్చ్ లైట్ పట్టుకొని చదవాలి. అసలు చదవకపోతే ఎలా? నిన్ను నమ్ముకొని ఒకడున్నాడు, వాడిని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీకు గుర్తుండాలి కదా. ఇదిగో చూడు, ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి 2. ఒక్కటి మగధిరా సినిమా, ఇంకోటి నువ్వు రాసిన పేపర్. ఆ రెండో దాన్ని చూడకుండా చేసావేంటే? నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. రాత్రి చదవపోయినా ఇంతకుముందు చదివిన గుర్తుందిలే. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా. తెలివి తక్కువ చదువుతాడు, తెలివైన వాడు కాపీ కొడతాడు. నా దారి కాపీ కొట్టే దారి. పేపర్ చూపించే. ఎగ్జామ్ రాయ్. అది క్వశ్చన్ పేపర్ రా. సారీ సిస్టర్. పారు, ఏంటి పేపర్ పారు. పేపర్ ఇవే. పేపర్ చూడు. ఏంటి నన్ను రాయనివా? పేపర్
బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు. మీరు అలాగా ఏం కొనుక్కోరు, అక్కడి నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా? ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా, మా వాడికి మాత్రం చెప్పే. ఢిల్లీలో నీకు రసగుల్లా లాంటి ఒక అమ్మాయిని చూసావురా? నాన్న అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాలు జారి ప్రేమలో పడిపోయి ఉంటాడు. పట్టం కాదు, ఫుల్ గా ములిగిపోయాడు పాపం. అయితే అమ్మాయి ఎవరో అడగవే. ఎవరా అమ్మాయి? మాధవరావు గారు అమ్మాయి త్రిష. త్రిష త్రిష అని అంతలా రోకలేదు బాబాయ్ గారు, ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు. ఎరా నిజమేనా ఇది? నీ మీదట్టమ్మా. అమ్మా అమ్మా ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి అమ్మా. ఢిల్లీ లేదు పిల్ల లేదురా, ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం ఆడేది. నిజమా? అంటే సేమ్ నేను అన్నట్టు అనమాట. నువ్వేవాడేవురా? మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఒకే ఒక చిన్న అబద్ధం ఆడాను. ఆ మాట కొత్త అసలు అది అబద్ధమే కాదు, అంత చిన్న అబద్ధం అన్నమాట. ఏంటో అది? ఆంటీ ఉండగా చెప్పచ్చా? ఆంటీ అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలే చెప్పు. చెప్తాను. ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా? ఉండేది. ఆవిడకి మీకు లింక్ ఉందా? ఆవిడకి మీ వల్ల కడుపు వచ్చి పిల్లడు పుట్టాడు అనమాట. అమ్మా దీనికి ఎంత షాక్ అయితే ఎలా చెప్తున్నాడుగా వాడు చేసిన ఘనకార్యం విను. ఘనకారాలు చేయకుండా శుభకారాలు ఎలా జరుగుతాయి? అందుకే నేనేం చెప్పాను తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు. ఏ పరిస్థితుల్లో మీరు అలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి. అలాగే నాన్న, చెప్పేద్దాం పదరా. ఇదే ఇంట్లోకి మన ఆఖరి ఇంటి అనుకుంటారా? రేయ్ నోరు మీరా, జరిగింది ఏదో నేను చెప్తాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు పదా. హే రాజ్, వాట్ ఎ మిరాకిల్. నీ నంబర్ డయల్ చేస్తున్నాను, నువ్వే వచ్చేసావ్. ఈ రోజు వండర్ జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది. 1 మినిట్. అయ్యో పాపం పిచ్చి పిల్ల, ఏం జరిగిందో పాపం అంత ఆనందపడిపోతుంది. అవునరా, మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో. గ్రైండర్ లో తల పెట్టావు, అయితే పిండి పిండి లేక ముద్ద ముద్ద అయిపోద్ది. ఆ తల నాది కాదు నీది. తిరగరా తిరిగేస్తాను రోయ్, అసలు విషయం ఉంటే కళ్ళు తిరిగి పడిపోతుందేమో. ఏవైనా సరేరా, చెప్పేది చెప్పాల్సిందే ఏమైనా. రాజ్ అసలేం జరిగిందో తెలుసా? చెప్పను, చూపిస్తాను. తను నీకేదో చూపిస్తుందంట రా, వెళ్ళి చూడు. నెట్టుకెళ్తాను బాయ్. త్రిష వీడు నీకు పచ్చి నిజం చెప్పాలనుకుంటున్నాడు, చెప్పేరా? నథింగ్. ముందు నేను పండు లాంటి నిజం చూపిస్తాను. నేను చెప్పబోయేది పచ్చి ఎలక్కాలని నిజం. నేను చూపించబోయేది నిప్పు లాంటి నిజం. నేను చెప్పబోయేది బూడిదలాంటి నిజం. షట్ అప్ రాజ్, కమ్ విత్ మీ. ఎక్కడికి నేను చూడలేను రా, అంటే అదే అలా క్లియర్ గా చెప్పు. ఇస్తాను ఇస్తాను. ఏంట్రా తనలో తను నవ్వుకుంటోంది. 1 by 1. ఓకే నెమ్మదిగా. ఎవరితో మాట్లాడుతోందిరా? మన బాలుగాడు ఇంకా రాడని తెలిసి పాపం పిచ్చెక్కేసినట్టుందిరా, తనలో తను మాట్లాడేసుకుంటుంది. అవునరా, అదే వాదార్థం. బాలు ఎవరొచ్చారో చూడు. భయ్యా ఓ మేరా యార్ భయ్యా. నువ్వు రాజుగాడికి టింగ్ అయితే నే బాలుగాడికి టింగ్ టింగ్. నీ దేశమే గంగా పెట్టి రామ్ తెర గంగా నీ చేతల్లో కరగజ్జా. ఎట్లున్నావు భయ్యా? సారీ భయ్యా, నీకు చెప్పకుండా పోయినా. ఎవరు నువ్వు? నేను పిల్లికండ్ల బాలుని. వర్షం కురిసిన రాత్రి పని మనిషికి పుట్టాను. కథలు చెప్పొద్దు, కథ నీది, స్క్రీన్ ప్లే నీది, మాటలు నీవి. నేను కేవలం హీరోన్ భయ్యా. రాజ్ మీరెప్పుడు ఇలాగే ఉండాలి రాజ్. బాలు 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 నువ్వెప్పుడు అదేదో అంటావి అదా నువ్వు? ప్లీజ్ అనవా. ఖేల్ ఖతం దుకాన్ బంద్. సూపర్. ఖేల్ ఖతం దుకాన్ బంద్. అమ్మా త్రిష, బాలు మళ్ళీ తిరిగి రావడం, అది రాజుండంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఉషని బాలుని ఇంకెవ్వరూ విడదీయలేరు. బాలు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే బాబు. ఇప్పుడు నీకు బాగా సంతోషంగా ఉంది కదా? ఎస్ ఎస్, నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు. బాలు ఎంటర్ అయ్యాడు కదా,
ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఏముందమ్మా, ఫినిషింగ్ ఇంపార్టెంట్. రన్నింగ్ రేస్ తో విసిలేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు, నేనే ముందున్నాను అనుకుంటాడు. కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో. మమ్మీ, నాకు తెలియక అడుగుతాను, నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటలు గంటలు పూజ చేస్తావు ఎందుకు? యో నాటి ఇంకో పెళ్లి చేసుకోవడానిక? శివ శివ. ఓహో, నాన్నెవరు చంపకుండా ఉండడానిక? కృష్ణ కృష్ణ. బెల్లు గంట ఎక్కడ? అరే సువర్ కే బచ్చే. ఎవర్రా సువర్ కే బచ్చే? నిన్నే బే. నా ఇంటికి వచ్చి నన్నే సువర్ కే బచ్చే అంట. దమ్ముంటే పైకి రాబే. పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా, వస్తున్నా. అక్కడే ఆగరే. మీసాలు లేనోడు నీకెంత పౌరుషం ఉంటే కదలగరే. ఏంది బే, ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు. ఇది మా ఇల్లు, మా ఇష్టం. గంట కొట్టుకుంటాం, అవసరం అయితే తల కొట్టుకుంటాం. అచ్చా, వెళ్ళి టిఫిన్ తీసారా? బట్లర్. బట్లరా? నేనా? వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా. నన్నే బట్లర్ అంటావా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? అవునరా? నీకు ముంబై తెలుసా? ముంబై తెలుసు. ముంబైలో మున్నాబాయి తెలుసా? మున్నాబాయి ఎంబీబీఎస్ తెలుసు. అయినా వాడేవాడు ఎక్కడుంటాడ్రా? వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే. ఏడాడు? కిదరా ఉదర దేఖో బే. అరే ఓ బాలు, బాలు వెళ్ళు, నీ బాలు బాలు కొడతాడు. బాలు బాలు బాలు, నువ్వు మా ఇంట్లో ఉన్నావు బాలు. అవును, పిలికలేవి? బాలు కాదు బే. బాలు కాదా? అంటే రాజ్. రాజు కూడా కాదు బే. రాజు కాదు, బాల్ కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకన్న మాట. ఏంటో ప్రధానికి కొడుతున్నావు, తంతున్నావు? కొట్టి చెప్పటం మా మున్న మేనరిజం. అలాగైతే ఇంతకి మీరు ఎవరు సార్? अरे ओ साले, आया पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है। दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया उनके पास पास आते हैं। हाय हाय, वो उषा का नशा मुझे चढ़ गया रे। इतना हिंदी नहीं, तेलुगु में बोलो। రే రే డాడీ, ఏంటడి ఇది? ఉన్న ఇద్దరితో చచ్చిపోతుంటే ముంబై నుంచి మూడోడు వచ్చాడు, వీడు ఉషకు లైన్ ఎత్తాడు. డాడీ నోరు మూయరా. మున్నా అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరు? మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు. ముంబైలో కరీంలాలా తెలుసుగా? తెలుసులే నీ మొగుడు. అండర్ వరల్డ్ డాన్. అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంతా మున్నాయి. चमन लाल जी, इतना बड़ा केक क्यों लेके आए? इतना एहसान क्यों कर? लाला जी, अरे హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా. ఏ గోపాలరావు, వద్దు, ఆంగ్లం వద్దు. నాకు తెలుగు అన్నా, తెలుగు గడ్డన్నా, తెలుగు వారన్నా, ఈ నిశ్శబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ. తెలుగులో చెప్పండి. జన్మదిన శుభాకాంక్షలు. చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను. అక్కడే బాంబు చుట్టడం, తుపాకీ పేల్చడం, తెలుగు మాట్లాడటం, తెలుగు వారిలా బట్టలేసుకోవడం నేర్చుకున్నా. అక్కడ ఔనమాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజనయాను. తెలుగు వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాం. లాలా, వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్టు తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై. ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది, భయపడకండి. ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ వాళ్ళు అడ్డం వస్తున్నారు? లేదు లేదు లాలా, నేను ఇసుక లారీతో చాలా సిన్సియర్ గా ట్రై చేసి ఇంగ్లీష్ వస్తుంది ప్రయత్నం చేశాను. చెప్పరా? ప్రయత్నం మాత్రమే చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. మీకు మాట ఇస్తున్నాను, అవసరమైతే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా. లాలాజీ, కేక్ కట్ చేస్తాం రండి. ఏంట్రా రాజుగాళ్ళగా ఉన్నాడు? వాలుగడేమో. ఇద్దరు ఒకటే కదరా. कारे साले तू का? లాలా, ఈ బద్మాష్ గాడు ఆ బడాబాయ్ మనిషి.
నిన్ను సంపాలని ఈ ప్లాన్ వేసిండు. తీసుకుపండి. మొన్న ఎవరైనా పుట్టిన రోజు నాడు బలిదానం ఇస్తారు. నువ్వు నాకు ప్రాణదానం చేశావు. నా మొన్న వయసులో చిన్నవాడైనా చాలా తెలివైనవాడు. ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు. మొన్నా లాలా లాలా మొన్న మొన్న అంటూ తెగ ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నాడు. అసలు ఎవడు రైడు? హలో. ఆ మున్న కరీంలాలాకి రైట్ హ్యాండ్, నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్. అయితే నీకు షేక్ హ్యాండ్. నైస్ టు మీట్ యు. ఏ కోనే? వీడు నేను హ్యాండ్ టు హ్యాండ్. వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను హింస పెడుతున్నారు. ఇంకెంతసేపు పిసుకాలండి? ఆ మొన్న ముంబైలో 2 గంటల సేపు పిసుకించుకుంటాడు. ఇది హైదరాబాద్ సార్. అయితే 3 గంటలు పిసుకు. అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు. ఇంకా మాట్లాడకరా. అది అయిన తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళమంటాడు. ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే త్రిషా రాజ్ సెటప్ అయిపోయారు. ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్వాడి లైన్ లో పెట్టి రాజుగాడి అంతు చూస్తాడు. అంటే రాజుకు త్రిషని, మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకుల మీద మమ్మల్ని దూరం చేస్తావా? నువ్వు నీచమైన డాడీ. అవును నీచుడే. అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు. తిట్టడం పెట్టి కొట్టి ముక్కలు. శివ శివ. అరే వా కృష్ణ కృష్ణ. ఖతర్నాక్ హే రే. హట్. खूबसूरत लड़की. कृष्णा ఎవర్ బే పోరి? పోరి కాదు, పానీ పూరి కాదు, నా చెక్కోరి. నీకు ఆంటీ. ఆంటీయా? ఆంటీ तेरी कुश्ती में मेरी पूछली. साइड साइड हटो हटो. बाजू बाजू. ఆంటీ హైదరాబాద్ బిర్యానీ తిని మస్తు రోజైంది. చేసి పెడతావా? గోవింద 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 అటు బాంబేలుండు. కృష్ణ కృష్ణ. సూపర్ స్టారా? మీకేమైనా మతిపోయిందా? హాయిగా ఉషా త్రిషలతో ఆడి పాడాల్సిన వాళ్ళం. మీ బోడీ ప్లాన్ల వల్ల వాళ్ళు ఆడబోతున్నారు, పాడబోతున్నారు. మేము ఇలా చూడబోతున్నాం. కేల్ కథం దుకాన్. ఒరే, నేను నీలాంటోడు ఒకడు ఉన్నాడని కథ చెప్పడం ఏంటి? అచ్చం అలాంటోడే నిజంగా దిగిపోవడం ఏంట్రా? అంటే నేను పూర్వజంలో రామారావు గారు నటించిన వీరబ్రహ్మేంద్ర స్వామిని. నోర్మయ్, ఆ గోపాలరావు గారు వేసిన సెటైర్ గుర్తుందా? మనం వల్లిన కథకి వాడు క్యారెక్టర్ ని తెచ్చేశాడు. అంటే వాడు మన వేలితో మన కన్నే పొడవాలనుకుంటున్నాడు. మనం వాడి వేలితో వాడి కన్నే పొడుచుకునేలా చెయ్యాలి. ఖేల్ కథం దుకాన్ బంద్. మొన్న బాలు గెటప్ ఎరగొట్టేశా. 50,000. రేయ్, అవతల కోట్లు వస్తుంటే ముష్టి 50,000 కక్కుతు పడతాడరా. మొన్న నువ్వు అర్జెంట్ గా రాజు గెటప్ లోకి మారిపో. పని మొదలెడదాం. ఖేల్ కథం దుకాన్ బంద్. అర్రే, ఇప్పుడు నువ్వు అనాల్సింది ధనాధన్ ఫటాఫట్. ఇది రాజు వేషం. రాజు వేషమా? ఏలో బిల్. ఎక్స్ట్రా క్యాటర్ ఎక్స్ట్రా బిల్ బే. నోడు బే. మొన్న నువ్వు ఈ గెటప్ లో వర్క్ స్పాట్ లో ఉన్న త్రిషని గండిపేటలో ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్ కి ఎలాగైనా తీసుకురా. గండిపేట? ఇదిగో బిల్లు. అక్కడ త్రిష కళ్ళ ముందే నిన్ను అంటే రాజుని చంపుతామని బెదిరిస్తే ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుందిలేవయ్యా. చంపుతామని బెదిరిస్తారా? ఇంకో బిల్లు. బావా, ఇవిగో నీ బిల్లులు. ఆడికి అన్ని ఎట్ ఏ టైం చెప్పు. లేకపోతే బెడ్కి బిల్లు, ఫుడ్కి బిల్లు, దీనికి బిల్లు, దీనికి బిల్లు వేస్తాడు. ఆ బిల్లు అట్లాగ నీకు సిల్లు పడద్దు. మరి కోట్లు రావాలంటే ఊరికే రావురా. ఆ కోట్లు వచ్చేలాగా ఈ కోటి కూడా ఉండదు. రాజ్ రాజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ రాజ్. నేను ఎండిగా చేసిన ఫస్ట్ వెంచర్ ఇస్ అ బిగ్ సక్సెస్. ద క్రెడిట్ గోస్ టు యు. థాంక్స్ రాజ్. థాంక్స్ తర్వాత ముందు కారెక్కు. ఎందుకు? ఎక్కువ చెప్తా, ముందు కారెక్కు. కమ్ ఆన్ ఫాస్ట్. ఎక్కడికి రాజ్ ఇంత అర్జెంట్ గా? గెస్ట్ హౌస్ కి. ఎందుకు? ఆ సక్సేనా వాళ్ళు నిన్నేదో చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అవసరమైతే నన్ను చంపాలని అనుకుంటున్నారట. వాడి మొహం. వదలండి, నన్ను వదలండి. వదలండి, వదలండి రా.
కోసుకుంటుందిరా. తిప్పెట్టు తిప్పెట్టు తిప్పెట్టు. వదలండి త్రిషా. థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ. బాయ్ బాయ్. మున్నాగాడేంట్రా మనం చెప్పిన పని వదిలేసి ఉషాతో తిరుగుతున్నాడు? ఆడు మున్నా కదరా రాజ్. ఉషాతో తిరుగుతున్నంటే మున్నానే కదా? కాదే వాడు రాజ్. మున్నా రాజ్ మున్నా రాజ్ మున్నా మున్నానా? నీకు డాడీ చెప్పిన పని ఏంటి? నువ్వు ఉషాతో చక్కర్లేంటాయా? ఈయన మున్నా కదే రాజ్. ఉషాతో ఉంటే మున్నానే కదా? ఒరే మున్నా చాలా ఫాస్ట్ కదా, ఈ పాటికి వాడు పిడేలు పిడేలు పని పీకేవాడు కదా. అవును. రాజ్ మున్నా 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 మున్నా. మన ప్లాన్ ఏంటి? త్రిషాను కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ లో పెట్టి సంతకాలు పెట్టించుకోవాలని కదా. ఇంకా వెళ్ళవేంటి మున్నా? వెళ్తా వెళ్తా, వాళ్ళ పని పడతా. త్రిషాజీ నువ్వు చదువుకున్న దానివి హే. బ్లాంక్ పేపర్ మీద సైన్ పెట్టవని మ్యాటర్ రాయించి తెచ్చాను హే. దాదా సైన్ పెట్టి. దేనికి? ఏంటివి? నంబర్ 1, ఆ రాజుగాడి సహాయంతో కొట్టేసిన టెండర్ విత్డ్రా చేసుకుంటున్నట్టుగా సంతకం పెట్టాలి జీ. పాయింట్ నంబర్ 2, ఆ చోడవరం కాంట్రాక్టు అప్లై చేయకుండా ఉండడానికి జీ. సంతకం పెట్టలేదనుకో నిన్నేం చెయ్యం, ఆ రాజుగాడిని చంపేస్తాం. త్రిషా వాళ్ళ మాటలు నేను పట్టించుకోవద్దు, సంతకం పెట్టొద్దు. నా ప్రాణం పోయినా పర్వాలేదు త్రిషా, నీకన్నా నీ కంపెనీ కన్నా నా ప్రాణాలు ఇంపార్టెంట్ కాదు. వద్దు త్రిషా. త్రిషా వద్దు, రాజుని ఏం చేయొద్దు. నేను సంతకం పెడతాను. ఇదిగో పెన్ను, సంతకం చెయ్యి. నీ ప్లాన్ ఫెయిల్ అయిందని షాక్ అయ్యావా? ఇప్పుడు ఇంకో షాక్ ఇస్తా చూడు. ఇక్కడ త్రిష నిన్ను రాజన్ నమ్మాలంటే నువ్విప్పుడు నీ మనుషుల్నే చచ్చినట్టు కొట్టాలి. మీ అందరూ అక్కడికి వెళ్ళండి. కొట్టు భయ్యా కొట్టు, ఇలా కొట్టు. బద్మాష్ వాడిలో వచ్చాడ్రా. తెలీదు నీ అబ్బా. రాజ్ వాడితో మాట్లాడి కొట్టు. ఎందుకంత గట్టిగా కొడతాయరా? నీ మొహం ఇది శాంపుల్ బే, గట్టిగా కొడితే పైకి పోతావు. నేను రాజే కాదనే త్రిషాకి డౌట్ వస్తే మన ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. కాస్త కోఆపరేట్ చేయరా. అలాగా? అయితే శాంపుల్ బాగా గట్టిగా కొట్టు. మీరేంటి సార్ సక్సేనా గారిని కొట్టున్నారు? నిన్ను కూడా కొట్టక తప్పదురా. వావ్ గుడ్ షాట్. థ్యాంక్ యూ. కమ్. సారీ రా. త్రిషాజీ రే 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 రే. तुम करता है, नू मारता है, तुम करता है, दोनों मिलके नन्नु वाइस्ता है रा. बाबू रे बाबू, भागो भागो भागो. హే గుడ్ షో. టైం కి వచ్చే బాలు. మీకు డ్రింక్ తీసుకొస్తాను. ఓకే. రాజ్ కోక్ ఆర్ ఫాంటా? కోక్. రేయ్ ఈసారి నీకు ముంబై మున్నా దెబ్బేంటో చూపిస్తా. ఇప్పుడేగా ఆంధ్ర ఆవకాయ దెబ్బ తిన్నావు. ఇంకోసారి ఇలాంటి చిల్లర ట్రిక్కులేస్తే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తా. చూద్దామా? చూద్దాం. ఇక లాభం లేదు. మ్యాటర్ చేయి దాటక ముందే త్రిషకు చెప్పేయాలి. ఏంటి రాజ్ సడన్ గా గుడికి తీసుకొచ్చావు? కొన్ని నిజాలు దేవుడి ముందు చెప్తే మంచిదని. మన పెళ్లి ముహూర్తం పెట్టించావా? అదేం కాదు, నా వల్ల ఓ పొరపాటు జరిగింది, చెప్తాను రా.
మిస్టర్ రాజ్, సక్సేనా గారు మీకు ఇది ఇవ్వమన్నారు. ఎవరు నువ్వు? హలో మిస్. అరే ఎటు పోయింది? రాజ్, త్రిషని కిడ్నాప్ చేయడంలో మనం ఫెయిల్ అయినా నెక్స్ట్ మరో మంచి ప్లాన్తో మాకు కోఆపరేట్ చేస్తావని ఆశిస్తున్నాను. ఇది అడ్వాన్స్ మాత్రమే. సక్సేనా. త్రిష త్రిష, ఇదంతా మోసం. నాకేం తెలియదు. రాజ్, నాకు తెలుసు ఇది ఆ సక్సేనా చీప్ ట్రిక్ అయి ఉంటుంది. అంటే నన్ను అనుమానించలేదా? నిన్ను అనుమానించడమా? నో ఛాన్స్. మరి ఆయన్ని అనుమానించావు? అతను రాజ్, హీస్ అ చీట్, హీస్ అ ఫ్రాడ్. ఆయన మా నాన్న. ఆవిడ మా అమ్మ. ఈ అమ్మాయి మా కాలనీలో అమ్మాయి. మేం క్రియేట్ చేసిన అమ్మాయి. మేం చెప్తేనే ఇలా చేసింది. మన మధ్య ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నన్ను అనుమానించలేదు. కానీ ఆ గోపాలరావు సక్సేనా ఆడిన నాటకాన్ని నమ్మి మా నాన్నను అనుమానించావు. నేను వచ్చింది సంజాయిషి ఇచ్చుకోవడానికి కాదు, జరగబోయే ప్రమాదం గురించి హెచ్చరించడానికి. నిజానికి రాజుని మీ కంపెనీలో చేరమని చెప్పింది నేనే. మా వారు తన ఉద్యోగం పోయిన దానికన్నా మీ కంపెనీ ఏమైపోతుందో అని ఎక్కువ బాధపడేవారు. అందుకే మీకు మేలు చేయడానికి వచ్చిన రాజు మా అబ్బాయిని తెలియనిలేదు. నేను బాలులో ఆడిన నాటకం గురించి నీకెన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఉష పరిస్థితి చూసి చెప్పలేకపోయాను. అసలు దీని అంతటికీ కారణం నేనే. ఇందులో రాజు తప్పేం లేదు. నేను చెప్పేవాటికి సాక్ష్యాలు లేకపోవచ్చు, కానీ ఆ దేవుడి సాక్షిగా నేను చెప్పేది మాత్రం నిజం. అఫ్కోర్స్ ఇప్పటికీ నువ్వు నమ్మకపోవచ్చు. ఒక్కసారి తొందరపడి తప్పు చేశాను, నన్ను క్షమించండి. మళ్ళీ తప్పు చేయను, నేను నమ్ముతున్నాను. సంతోషం అమ్మా, కానీ ఆ దుర్మార్గుల బారి నుండి మన కంపెనీ పరువుని కాపాడాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. అమ్మయ్యా, నువ్వు కనుక నమ్మితే దేవుడు కొబ్బరికాయ కొట్టి ఫుల్గా నేనే తినేస్తానని మొక్కుకున్నాను. రాజ్, ఇట్స్ ఎ వెరీ డెలికేట్ మ్యాటర్. ఉషకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. షీఈస్ వెరీ సెన్సిటివ్. బాలు అనేవాడు లేడంటే ఉష నమ్ముతుందా? ఉషకి జరిగిందంతా నేను చెప్తాను. ట్రస్ట్ మీ, ఐ విల్ హ్యాండిల్ హర్. ఓకే. దేఖో మున్నా, త్రిష అండ్ ఉషా ఇద్దరూ సెపరేట్ గా ఆస్తుల్ని పంచుకుంటేనే మనం అనుకున్న పని జరుగుతుంది. మొన్న ఆ పని జరగాలంటే ఆసుపత్రిలో మాధవరావు ఉన్న రూమ్ లోకి నువ్వు రాజ్ గెటప్ లో మాత్రమే వెళ్ళగలవు. కరెక్ట్ బోల్తా హై. దేఖో మున్నా, నువ్వు రాజు గెటప్ తో చోటుతో అక్కడికి వెళ్ళు, నేను డైరెక్ట్ గా అక్కడికి వస్తా హై. Hey! Usha! Help! Raj! Trisha! Hey, हट जाओ, हट जाओ! Hey, मुन्ना! Hey! Hey! मुन्ना! Hey, छोटू! इकड़ ना बे! मुन्ना! मुन्ना!
ఏంట్రా అలా చూస్తున్నావు? ఏ రాజు మీద నువ్వు పగబట్టావో ఆ రాజు వాళ్ళు ఇల్లేరా ఇది? రే, నీకు తగిలిన ఈ చిన్న దెబ్బ చూసి వాళ్ళెంత ఉక్కిరి బిక్కిరి అయిపోయారా. బిడ్డను రక్షించుకోవాలని వాడు పడిన తప్పని చూసి నా దిల్ కరిగిపోయిందిరా. వాళ్ళ తల్లిదండ్రులు కదరా, దేవతలు. రేమున్నా, ఒక్కటి మాత్రం నిజంరా, ఎంతకాలం దందాలు వసూళ్ళు మోసాలు చేశాం. ఫుల్గా పైసలుంటే అదే లైఫ్ అనుకున్నాం. కానీ తల్లి తండ్రి లేని జీవితం వేస్ట్ రా. సావిత్రి, సావిత్రి ఇట్రా. వస్తున్నానండి. ఇవాళ మన అబ్బాయి రాజా పుట్టినరోజే. అబ్బా, పుట్టినరోజు అంటే చాలు ఇక గార్లు పాయసమేనా? నీకు ఇష్టం లేకపోతే తినొద్దు, వాడికి ఇష్టం అని చేశాను. ఈ చైన్ ఎలా ఉందో చెప్పు. బంగారంలా ఉంది. బంగారం బంగారం లాగపోతే నీ మొహంలో ఉంటుందా? వాడికి ఎలా ఉంటుందో చెప్పు. చాలా బాగుంటుందండి. ఇది తెలుసులేండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్. ప్రతి పుట్టినరోజుకి మీకు వాడు, వాడికి మీరు కడుతూనే ఉన్నారుగా. అబ్బా, నీ చిన్ని బుర్రలో ఎన్ని విషయాలు దాచాకండి. ఇది మీకోసం కాదు. అది సరే గాని వాళ్ళు లేచాడేమో చూద్దాం పదా. నమస్తే సార్. ఇంకా లేవలేదా వాడు? రాజా, బాబు రాజా. రాజా, హ్యాపీ బర్త్డే. ఒరే ఫ్రెండు, నువ్వు కొడుకువి నేను తండ్రిని అయినా మరిద్దరం తండ్రి కొడుకులం కావురా, బెస్ట్ ఫ్రెండ్స్. మీ నాన్న ఇచ్చిన డబ్బులు పోగు చేసి నీకోసం కొన్నాను. నచ్చిందా చూడు. బాబు, నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా బ్రతకాలి రాజా. నీకు స్వార్థమే. నా ఆయుష్ కూడా పోసుకుని 200 ఏళ్ళు హాయిగా బతకాలి. రే చోటు, మనిషికి దేవుడు అవసరం ఉందో లేదో గాని అమ్మా నాన్నల అవసరం మాత్రం ఉందిరా. అసలు ఏం జరిగిందిరా? నిన్న జరిగిన దానికి మదర్ దగ్గర త్రిష వాళ్ళు షాక్ లో ఉన్నారు. అందుకే రాత్రి అంతా హాస్పిటల్లో ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉందిరా? పర్లేదు, బానే ఉంది. నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ఉండు, నేను ఫ్రెష్ వచ్చేస్తావు. అలాగే. నా ఇంటికి వచ్చి నా కొడుకునే. నాన్న, నేను రాజాని. వీడు బాంబే నుంచి వచ్చిన కేడిగాడు. అవునండి, భయ్యా చెప్పింది నిజం. భయ్యానా? ఎవరా నీకు భయ్యా? రాజా, వాడిని తిరిగి కొట్టలేక కాదు, మీ అమ్మ నాన్న చూపించిన ప్రేమతో వాడు మారాడు, మనిషి అయ్యాడు. మళ్ళీ వాడిని రెచ్చగొట్టి మృగంగా మార్చద్దు. వీడు మారడమా? మారాను. అమ్మ నా మెడలో వేసిన ఈ చైను, నాన్న కట్టిన ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్, వీళ్ళు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేశాయి. ఎన్నేళ్ళు తల్లిదండ్రులు లేక బొంబాయిలో మాఫియా గుండాల మధ్య తిరిగిన నాకు
బ్రతుకంటే ఏంటో చూపించారు. జరిగిందేంటో చెప్తాను. నన్ను అసలు పిలిపించింది నీ అడ్డు తొలగించి త్రిషా వాళ్ళ కంపెనీని నాశనం చేయడానికి. ఇది నిజం. ఆ గోపాలరావు వాళ్ళు మీ కుటుంబానికి కూడా అన్యాయం చేశారు కాబట్టి తను నాతో చేతులు కలిపితే వాళ్ళ ఆట కట్టించి మీ కుటుంబం రుణం తీర్చుకుంటాను. ఇంకా నా మీద నమ్మకం కుదరకపోతే ఇదిగో కాల్చు, నన్ను కాల్చు, కాల్చేయి. నువ్వు కాల్చలేవురా, ఎందుకంటే అతని మాటల్లో నిజాయితీ ఉంది. మనం కోరుకుంటున్నది కూడా త్రిషా వాళ్ళ కంపెనీ నిలబెట్టడమే కాబట్టి మీ ఇద్దరు ఒకటైతే మనం అనుకున్న సాధించవచ్చు. ఈ దెబ్బతో ఆ గోపాలరావు అండ్ కంపెనీ ధనార్దన్ ఫటాఫట్, ఖేల్ ఖతం, దుకాన్ బంద్.